సో ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చెప్తా అన్నా కదా, గోల్డ్ జ్యువెలరీకి ఇలా దేనికి దానికి మ్యాచింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నేను మీకు శారీస్ పెట్టి వాటి మీద కలర్ కాంబినేషన్స్ కూడా పెట్టి చూపిస్తున్నా, గోల్డ్ కలర్ అయితే దేనికి సెట్ అవుతుంది అని చెప్పేసి కూడా. సో వెయిట్, గోల్డ్ జ్యువెలరీ బయటికి లేదు నేను ఈరోజు. సో కొన్ని సింపుల్వి తీసుకురాం. ఓకే, ఇది సో ఇది వచ్చేసి నేను వైట్ కలర్ స్టోన్స్ ఇవి, ఈ స్టోన్ జ్యువెలరీ ఇక్కడ పెట్టా. ఇప్పుడు ఇదే రెడ్ కలర్ శారీ మీదకి నేను ఈ కెంప్ నెక్లెస్ పెడితే సెట్ అవ్వదు, ఎక్కువ కనపడదు. సో దీని మీదకి ఇలా సెట్ అవుతుంది. ఇది కానీ గోల్డ్ సెట్, మనం గోల్డ్ సెట్ ఉంటుంది కదా, గోల్డ్ మొత్తం సెట్ వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట. నా ఒపీనియన్ అనమాట, నేనేమి ఫ్యాషన్ డిజైనర్ని కాదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ మై ఒపీనియన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ శారీ. గోల్డ్ కలర్ శారీ మీదకి నేను తీసుకొని వచ్చి గోల్డ్ కలర్ జ్యువెలరీనే పెడితే సెట్ అవ్వదు, కనపడదు అసలు. సో మనం ఏంటంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బెటర్ అనమాట. సేమ్ ఇది, ఈ శారీ కూడా, ఈ శారీ ట్రెడిషనల్ కలర్ శారీ. సో ఈ శారీ మీదకి కూడా మనము ఇలా కెంపు యూస్ చేసినా సెట్ అవుతుంది. లేదు లేబ్బా ఎందుకు అని అనుకుంటే మనం గోల్డ్ యూస్ చేస్తే ఇంకా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది అనమాట. నేను గోల్డ్ జ్యువెలరీ బయటికి తీయలేదు. నెక్స్ట్ టైం ఏంటి అంటే నేను పిక్స్ షేర్ చేస్తాను అనమాట. సో ఏ శారీ మీదకి ఎలా మనం వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, ఇది జస్ట్ ఒక సజెషన్ మాత్రమే. అంటే ఇలా ఉంటే బాగుంటుంది అంటే, ఇది నిజం చెప్పాలంటే నాకు కూడా తెలీదు ఇలా వేసుకోవాలని చెప్పేసి. సో రీసెంట్గా నేను తెలుసుకున్నాను అనమాట, ఇలా అయితే బాగుంటుంది, ఇలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను రీసెంట్గా తెలుసుకున్నాను కదా. సో ఓకే, షేర్ చేసుకుందామని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఓకే గైస్, సో ఇంకా కలెక్షన్ ఉంది కొంచెం, నా జ్యువెలరీ కలెక్షన్. సో షేర్ చేస్తాను, చూడండి. ఎందుకు వీటి వల్ల యూజ్ ఏముంది అని చూడాలనుకుంటే చూడండి, లేకుంటే ఏం లేదు. ఐఎమ్ జస్ట్ చెప్తున్నాను అనమాట, ఇలా అయితే బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పేసి. సో నెక్స్ట్ టైం నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఓకే గైస్, బాయ్.